మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అలాగే నేను నమ్మడం లేదు మీ అందరూ అంటరాని వాళ్ళని. పండితులు గారు, భీమ్ మీకు అంత బాగా అనిపించడం మొదలుపెట్టాడా? ఒకవేళ మీకు అంతగా ప్రేమ ఉప్పొంగుతుంటే ఈ పేదవాడికి కొంచెం సహాయం చేయండి. అయినా ఎలాగూ మా మామయ్య గారు అలాగే భీమ్ నీ కూతురికి జబ్బు చేసినప్పుడు అప్పుడు వైద్యం కోసం డబ్బులు ఇచ్చారు కదా, సహాయం చేశారు కదా. ఇంకేం, ఇప్పుడు మీరు కూడా తన అక్కయ్య సంసారాన్ని ముక్కలు కాకుండా కాపాడండి. ఇక నేను ఆ తర్వాత మంజులాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అల్లుడు గారు, ఒక విషయాన్ని ఇంకో విషయానికి ముడిపెట్టకండి. మీరు ఏ సమయం ఇచ్చారో అంతలోపు మేము ఏదో ఒకటి చేస్తాం. ఏం చేస్తారు మామయ్య గారు? ఎంత సమయం గడిచింది, మీరేం చేయలేరు. నీకు కనిపిస్తేనే కదా. ఈ రోజు వరకు ఇదే వింటూ వచ్చాం, భీమ్ సతారాలో అది ఇది చేశాడు అని. కానీ ఈ రోజు కళ్ళారా చూశాం. అన్నట్టు ఇక్కడెవరెవరున్నారో వాళ్ళు చూడండి, వినండి, అలాగే నమ్మండి. భీమ్ సాధారణమైన వాడు కాదని, తను ప్రత్యేకమైన వాడని, నాయకుడు, అలాగే మార్పుకి నాయకుడని. బాగుంది దలియమ్మ, బాగుంది. భీమ్ సన్నిహిత్యం మంచి ప్రభావమే చూపింది. బాగా మాట్లాడుతున్నావు. అవకాశం దొరికిందో లేదో భీమ్ను గొప్పవాడని రుజువు చేయడంలో పడిపోయింది. అదేదో స్పష్టంగా చెప్పొచ్చు కదా, బ్రహ్మాండానికి ఆదిశక్తి అని. అంతే అయిపోతుంది. హితేష్ అన్నా, భీమ్రావు బ్రహ్మాండమైన ఆదిశక్తి కాకపోవచ్చు, కానీ తను మా నాయకుడు అన్నది నిజం. ఎందుకంటే ఎప్పుడైనా మన చిన్న జాతి వాళ్లకు లేదా ఇక్కడ ఉన్న వాళ్లకు ఏదైనా సమస్య వచ్చినా కూడా కేవలం ఒక్క భీమ్రావే మనకు తోడుగా నిలబడుతుంటాడు. అందుకనే భీమ్రావు మన నాయకుడిగా అలాగే ఎప్పటికీ ఉంటాడు. అర్థమైందా? నువ్వన్నది నిజమే. నేనైతే భీమ్రావుని మన నాయకుడిగా ఒప్పుకున్నాను. ఎప్పుడంటే నా కూతురు పుష్ప మాయమైన రోజున ఈ వీధిలో ఎవరూ తనను వెతకలేదు. కేవలం భీమ్రావే నా కూతురుని వెతికాడు. నా దృష్టిలో భీమ్రావే అసలైన నాయకుడు. భీమ్రావ్, నేను నిన్ను సతారాలో ఎలా ఇబ్బంది పెట్టేవాణ్ణో, మీ కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టేవాణ్ణో, అలాంటి వాళ్ళు నీకు అన్ని చోట్ల కనిపిస్తారు. జీవితం గడిచిపోతుంది, కానీ నీలాంటి వాళ్ళు ఎక్కడికి పోరు. ప్రతి మలుపులోనూ కలుస్తుంటారు. కానీ నువ్వు భయపడకూడదు. ఇలాంటి వాళ్లతో పోరాడుతూ నువ్వు ముందుకు సాగాలి. అలాగే ముందుకు సాగుతూనే ఉండాలి. ఇక నేను బయలుదేరతాను.
పంతులు గారు, నేను మిమ్మల్ని స్టేషన్ దాకా వదిలిపెడతాను. పదండి. గురువుగారు, చెప్పు చెప్పు. ఆ రోజు భీమ్రావ్ ఏ బారిస్టర్ గురించి అయితే మాట్లాడాడో ఆ బారిస్టర్ తనను ఉద్యోగం నుంచి తీసేశాడని. అవును, అది నేనే. ఏంటి అది నువ్వా? కానీ నువ్వు భీమరావుని ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశావు? తన యోగ్యతలను పరిశీలించడం కోసం గురువుగారు. అయినా మీరే నేర్పించారు కదా, సహాయం చేయడానికి ముందు ఈ సహాయం అడిగిన వాళ్ళ వ్యక్తిత్వం గురించి జాగ్రత్తగా పరీక్షించడం మంచిదని. దాహంతో ఉన్న వ్యక్తికే నీటి సరైన విలువ అర్థమవుతుంది. అలాగే గురువుగారు, ఒకరోజు నేను గ్రహించాను, తను నిజంగానే చాలా పెద్ద బారిస్టర్ అవుతాడు. ఖచ్చితంగా అవుతాడు. భీమరావు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెద్ద బారిస్టర్ అవుతాడు. ఎందుకంటే తనలో జ్ఞానదాహం చాలా ఎక్కువ ఉంది. ఇక నాకు ఈ విషయం సంతోషంగా ఉంది. ఇప్పుడు తను నీ దగ్గరకు వచ్చాడంటే తనకు మార్గదర్శనం కూడా సవ్యంగా లభిస్తూ ఉంటుంది. తీసుకోండి. నేను మా ఊళ్ళో పుట్టుంటే మీకేమైనా కొంచెం సహాయం చేసి ఉండేదాన్ని. అవునా? కానీ నువ్వు మా ఊళ్ళో పుట్టడానికి నాకు సహాయం చేయడానికి ఏం సంబంధం? మీరసలు ఉట్టి శుద్ధమొద్దు. చూడండి, నేను మా ఊళ్ళో పుట్టుంటే బాల్యం మీతో పాటు గడిచేది, మనకు స్నేహం కూడా కుదిరేది. తర్వాత మీరు నన్ను చదివించడం కూడా మొదలు పెట్టేవాళ్ళు. అప్పుడు నేను చదువుతూ చదువుతూ తెలివిగలదాన్నై ఉండేదాన్ని. అప్పుడేమో కాగితాలు అర్థం చేసుకునే ప్రయత్నం నేను కూడా చేసుండేదాన్ని. అలా అంటే ఇలా కూడా జరుగుండేది కదరమ్మా. ఒకవేళ నువ్వు మా ఊళ్ళో పుట్టుంటే ఎవరికి తెలుసు, మనకు వివాహమే జరుగుండేది కాదేమో. అలాగే నువ్వు పొద్దున్నే నా కోసం పాలు, అలాగే నీకోసం చాయ్ పట్టుకుని ఇక నిలబడేదానివి కాదేమో. అలాగే నువ్వు ఇలాంటి విషయాల గురించి మాట్లాడేదానివి కాదేమో. మీరు వింతగా ఉన్నారే. నేను చిన్నప్పటి నుంచి కలిసి ఉండడం మాట్లాడుతున్నాను, కానీ మీరు సరే చదవండి, అలాగే ఈ పాలు కూడా తాగండి. నేను లోపలికెళ్ళి చాయ్ తాగుతాను. రమా, రా, ఇలా రా. రమా, ఒకరికి సహాయం చేయడానికి ఆ వ్యక్తి సమానమైన యోగ్యుడు, అలాగే తెలివిగల వాళ్ళవటం అవసరం లేదు. ఇక నా దృష్టిలో నువ్వు చాలా తెలివైన దానివే. నేను చదివి దీనికి అర్థం నీకు వివరిస్తాను. తర్వాత నీకేం అర్థమవుతుందో అది నాకు చెప్పాలి, అలాగే నాకు సహాయం చేయాలి. విను. మిస్టర్ పాటిల్ ఆన్ 14th నైట్. భీమ్కు ఒక మంచి జీవిత భాగస్వామి, అలాగే ఒక మంచి మార్గదర్శకురాలు దొరికింది. ఇక భీమ్ తన లక్ష్యాన్ని చేరుకోగలడు. బారిస్టర్ గారు, నమస్కారం. అరే, ఏం జరిగింది?
మీరు బాగున్నట్టు లేరు. చూడు, నేను చాలా బాగా అర్థం చేసుకోగలను నువ్వెక్కడికి ఏం చేయడానికి వచ్చావు. కానీ కేవలం నువ్వు చెప్పడం వల్ల నేను భీమరావును ఉద్యోగం నుంచి తీసేయలేను. అయితే పెద్ద సమస్య అయిపోతుంది బ్యారిస్టర్ గారు. నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ మీరే పనికి రాకుండా పోతారేమో అని. బెదిరిస్తున్నావా? అది ఒక న్యాయవాదిని? బెదిరింపు కాదు, సలహా ఇస్తున్నాను బ్యారిస్టర్ గారు. ఏంటంటే కోర్టు బయట మీరు, నేను అందరం సమానమే. మీరు బెదిరింపు అనుకోవాలనుకుంటే అలాగే అనుకోండి, సలహా అనుకోవాలనుకుంటే అలాగే అనుకోండి, ఏమనుకుంటారో అదే అనుకోండి. కానీ నేనేం చెప్తున్నానో దాని మీద మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వస్తాను. నేను నిన్ను జీవితం అంతా చదివించాను, రాయించాను, చెప్పాను. మనం మన జాతి గురించి ఎవ్వరూ ఎప్పుడు అబద్ధం చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే మన జాతి మనకు గర్వం. భీమ్రావ్, ఇక నువ్వే చెప్పు. మీ అన్నయ్య ఏం చేశాడు? అది తప్ప లేక ఒప్ప? తప్పు చేశాడు. నాన్న ఏం చెప్పారో అది ఒప్పు. నాకు వీటన్నిటి గురించి ఆలోచించాలనే లేదు. ఎవరికి ఏదో ఒప్పు అనిపిస్తే అదే చేయని. నాకు కేవలం పని కావాలంతే. అక్కర్లేదు. ఈ ఒక్క రొట్టె తినండి. ఆకలేదు. నేను అర్థం చేసుకోగలను. ఎప్పుడైనా మనిషి మానసికంగా కృంగిపోయినప్పుడు తిండి కూడా తినాలనిపించదు. కానీ మీరు తిండి తినకుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. దానివల్ల ఎవరికి ఎలాంటి తేడా ఉంటుందో నాకు తెలీదు. కానీ మీ భార్యగా నా ప్రపంచం మొత్తం మీరే కదా. ఉండండి, నేనే మీకు తినిపిస్తాను. మీరెలా చేస్తున్నారో అలాగే చేయండి. మీకు తోడుగా నేనున్నాను. నేను అర్థం చేసుకోగలను. మీరు చేసేది ఒప్పే. చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నా కోసం నా కోడలు లక్ష్మి అన్నింటినీ మారుస్తుందనిపిస్తోంది. చూడు, నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను ఇవన్నీ భరించాను. కానీ ఇలా సామాను మూట కట్టుకుని ఎంతసేపని కూర్చుంటావు? వెళ్ళి వంట వండు, అలాగే ఏదైనా తిను. అయినా ఇలా బాధపడ్డం వల్ల, నిరాశ చెందడం వల్ల తను మళ్ళీ ఇక్కడికి తిరిగి రాలేడు కదా. కానీ తను కోరుకుంటున్నది ఇదే కదా, నేను బాధపడుతుండాలని. తనకి బాగా తెలుసు తను లేకుండా నేను ఎప్పటికీ భోజనం చెయ్యనని. అలాగే అయినా నిద్రపోనంత వరకు నాకు నిద్ర పట్టదు. కానీ ఆయన నా గురించి పట్టించుకోలేదు. తనకు బాగా తెలుసు నా పులి ఏ తిండి తిన్నదో నిద్రపోదు అని. ఆయన తిరిగి రానే లేదు. అయినా మన ఆడవాళ్ళు మన భర్తల కోసం ఎన్నో వ్రతాలు చేస్తుంటాము, ఉపవాసాలు ఉంటాము. కానీ మగ జాతందే అవకాశం దొరికిందో లేదో అంతే, ఒక్క క్షణంలో మారిపోతారు, వదిలేసి వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి రారు కూడా.
పులియా గారు, వీధిలో అంతా మీ గురించే చెప్పుకుంటున్నారు. నాకేం అర్థం కాలేదు. ఏం లేదు, నేను పంతులు గారిని దిగబెట్టి వస్తున్నానా, అందరూ నన్ను ఆపి మరీ బట్టలు తీసుకెళ్ళమని చెప్తున్నారు. అలాగే మీకు కూడా చెప్పమంటున్నారు. 2కు బదులు 4 రోజులైనా సరే, కానీ వాళ్లతోనే బట్టలు ఇస్త్రీ చేయించుకుంటారట. అప్పుడు నేను సరే అన్నాను. ఒకసారి నేను పులియా గారిని అడుగుతాను, ఆ తర్వాత వచ్చి బట్టలు తీసుకెళ్తాను అన్నాను. మరి మీరేమంటారు పులియా గారు? బట్టలు తీసుకురామంటారా? చాలు, నీ ఎగతాళి అయిపోయిందా? నువ్విక్కడికి వచ్చి 2 రోజులు అయిందో లేదో అందరికంటే ముందుగానే తెలిసిపోయిందా ఏ ఇంట్లో పులియా ఉంటుందో నువ్వు అక్కడే ఉంటున్నావని. ఇక్కడి నుంచి వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళు, వెళ్ళి సామానంతా తన గదిలో పెట్టు. మంగేష్ అన్న, నువ్వు చాలా అబద్ధాల కోరలా ఉన్నావే. పులియాకి ఇలా అబద్ధాలు చెప్పి తన దృష్టిలో మంచివాడు అనిపించుకునే నాటకాలు ఆపేయి. అలాగే పులియాని నువ్వు అమాయకురాలనుకుని తప్పు చేయొద్దు. అన్నా, జీవితంలో దుఃఖం ఒక బరువైన రాయిలా ఉంటుంది. దాన్ని మన కష్టంతోనే మన జీవిత మార్గం నుంచి దాన్ని తీసేయగలం. నేను కూడా కేవలం అదే చేస్తున్నాను. అలాగే నేను పులియా గారిని అమాయకురాలు అనుకోవడం లేదు. నిజానికి మీ అందరికంటే ఎక్కువ నేను తన బాధను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను కూడా నా భార్యను కోల్పోయాను కాబట్టి. బాగుంది. అంటే నువ్వు పులియాను నీ జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకుంటున్నావా? చూడు, ఇలాంటి పాపపు ఆలోచన ఎక్కడ చేస్తే కుదరదు. లేదన్నా, దుఃఖానికి తోడవుతున్నాను. రకరకాల మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి తన్నే ఆ దుఃఖం నుంచి బయటపడేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. భీమరావు, ఈ కేసు కాగితాలు నువ్వు చదివావు కదా, ఇప్పుడు ఇది చెప్పు, నువ్వు ఏం చదివావు, అలాగే నువ్వేం తెలుసుకున్నావు? అలాగే సార్. సరే, పేజ్ నంబర్ 4 చివర్లో, అలాగే పేజ్ నంబర్ 9 మొదట్లో ఏ విషయాలైతే రాశారో భీమరావు ఏదో ఒక రోజు అందరికంటే పెద్ద బారిస్టర్ ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే తనలో జ్ఞానదాహం చాలా ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ మీరే పనికి రాకుండా పోతారేమో అని. సార్, ఒక మాట అడగనా? సరే, అడుగు. మీరిప్పుడు ఏ వ్యక్తి కేసైతే వాదిస్తున్నారో నిజానికి తను చాలా పేదవాడు. అంటే ఇవన్నీ చదివిన తర్వాత నాకేమనిపిస్తోందంటే తన దగ్గర మీకు ఫీజుకు సరిపడా ఇచ్చే డబ్బు కూడా ఉండదు అని. కానీ అయినా మీరు ఈ కేసు. భీమరావు, బారిస్టర్ అనేవాడు న్యాయం కోసం పోరాడమే మంచిది. ఇక ప్రతి కేసు డబ్బు సంపాదించడం కోసమే కాదు, చాలాసార్లు పేదవాడి 2 అణాలు ధనవంతుని వేల రూపాయలకు భారంగా మారుతుంది. ఎస్ సార్, నేనిది గుర్తుపెట్టుకుంటాను. అన్నట్టు ఇంకొక విషయం భీమరావు, ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు నువ్వు చెప్పావు కదా, అవి నిజమే. అయినప్పటికీ ప్రశాంతంగా నింపాదిగా అక్కడికి వెళ్ళి కూర్చొని నువ్వు వాటిని మళ్ళీ ఒకసారి చదువు, అలాగే మళ్ళీ ఇంకేదైనా వెతుకు. ఎందుకంటే ఒక బారిస్టర్కు తన కాగితాలు
ఎప్పటి వరకు పదే పదే చదువుతూ ఉండాలంటే ఆ కేసుకు సంబంధించిన తీర్పు వచ్చేంత వరకు. కేస్ స్టడీ అనేది ఒక సాధన, జస్ట్ లైక్ మెడిటేషన్. ఎస్ సార్.